గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అది బాగపోతున్నాయి వ్యూస్. సో, అలా అలా ఛానెల్ లేసిపోతూ అది ఉందనమాట. మీకు బాగనిపిస్తదా? అంటే మీ మీద మీరు జోకులేసుకోవడం. నిజమే కదా! సో, అది నేను కరెక్ట్ కాకపోతే వేసుకొని బాధపడాలి. హ్మ్. నిజమే ఇక్కడ. నిజానికి నేను కలెక్టివ్ ఈవెంట్‌కెళ్ళాము. హ్మ్. అక్కడ చాలా మంది యూట్యూబర్స్ వస్తారు. వాళ్ళు "నువ్వు వీడియోలో చాలా షార్ట్‌గా కనిపిస్తావు. ఇప్పుడేంటి ఇంత హైట్ ఉన్నావు?" హ్మ్. సో, వచ్చేసింది ఆ వర్డ్ అక్కడ. ఓకే. అది నిజం. వీడియోస్‌లలో నేను కనిపించను హైట్. కానీ రియల్‌గా నేను చాలా హైట్ అంటే ఉంటా. మీరు షార్ట్‌గా కనిపించేలా తీసుకుంటారా వీడియోస్? అలా ఏం లేదు. అది హ్మ్. చూసే విధానం వల్ల షార్ట్‌గా హైట్ కనిపిస్తాను. లేరని ఏడుస్తుంటారండి బాబు. మీకు అర్థం కావట్లేదు. హైట్‌కి తగ్గ పర్సనాలిటీ కాదు నాది. ఎందుకు కాదు ఎంత అందంగా ఉంటేను? అంటే మీ అమ్మాయి మేకప్ చేసింది గదా! అలా అనిపించొచ్చు. మీరు మరీ చేస్తున్నారండి. అస్సలు లేదు. నిజంగా క్యూట్‌గా ఉన్నారు సో, నేచురల్‌గా. చాలా మంది నాకు పర్సనల్‌గా మెసేజ్ ఏం చేస్తారు అంటే, "లేదు అక్క అందానికి ఇంపార్టెన్స్ లేదిప్పుడు. హ్మ్. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, మీ కలరు, మీ హైటే మీకు ప్లస్ అయింది. హ్మ్. సో, మీరు నేచురల్‌గా ఉంటారు. దాని గురించి మీరెందుకు బాధపడుతూ ఉంటారు" అని జెప్పేసి. నేను అనుకునేదేంటంటే, నాకు కొన్ని ఉంటాయి. ప్రమోషన్స్ అని ఇప్పుడు అవన్నీ కామను. సో, కొన్ని కొన్ని నేను చాలా రిజెక్ట్ చేస్తానన్నమాట. హుహు. నేను అందంగా లేకపోవడం వల్ల ఇది నాకు సూట్ అవ్వదేమో అని చెప్పి కొన్నిటిని రిజెక్ట్ చేసేస్తా. నిజమా? నిజం. ఓకే. కొలాబరేషన్స్ రిజెక్ట్ చేస్తారా? రిజెక్ట్ చేస్తాను. మీకు మీరే అలా నేను సూట్ ఇన్‌సెక్యూర్‌గా అవ్వను. ఫీల్ అయ్యి. ఇది నేను సూట్ అవ్వను. ఒకవేళ ఇది చేసినా కానీ బ్యాడ్‌గా వెళ్ళిపోతా. హ్మ్. ఇప్పుడు ఏదన్నా రిజల్ట్ ఉంటే చెయ్యాలి. రిజల్ట్ లేకుండా నేను చేస్తే అది నమ్మబుద్ధి అవ్వాలి కదా ఎవరికైనా. ఓకే. అసలు ఒప్పుకోనివి కూడా చాలా ఉన్నాయి. హ్మ్. మేబీ మంచిగా సంపాదించుకునేదాన్నేమో ఇంకొంచెం బాగుంటే అనిపిస్తది. ఐ యామ్ నెవర్ అగ్రీయింగ్ విత్ దిస్ అండి. అస్సలు ఒప్పుకోవట్లేదు నేను. ఒప్పుకోరు. ఎవ్వరు ఒప్పుకోరు. నా సబ్‌స్క్రైబర్స్ కూడా మరి ఒప్పుకోరు. మీకు అన్ని లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ మీ అందాన్ని చూసే వచ్చారంటారా? రాలేదు. మరి? నేను కంటెంట్‌ని చూసొచ్చాను. నా అందాన్ని చూసి రాలేదు. ఎగ్జాక్ట్‌లీ. మీ అదే కంటెంట్ చెప్తున్నా. అంత మాట్లాడుతుంది. మీ కంటెంట్‌లో మీరు మాట్లాడుతున్నారు. అవును. అందంగా లేరు గదా! అని జెప్పేసి అవును. మిమ్మల్ని ఎవరు పైకి నెట్టేయలేదు గదా! ఇక్కడ నాకు నేను నచ్చనని చెప్తున్నా. కానీ నేను అందరికీ నచ్చుతా. హ్మ్. నాకు మాత్రమే నేను నచ్చను. ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం మొదలుపెట్టండి. అప్పుడు ఇంకా బావుంటది అలా. బావుంటది పోనీ మీ లైఫ్. హస్బెండ్‌కి మీరు బాగా నచ్చారు కదండీ! పొరపాటున జరిగిపోయింది. అయ్యో! ఇంక చూసారా ఇది? అయ్యో! అయ్యయ్యో! అయిపోయింది. పొరపాటున జరిగిపోయింది అంతే. అది వాంటెడ్‌లీ నచ్చింది కూడా కాదు. హుహు. అదేలో అలా అలా ఎళ్ళిపోయింది. అలా అలా అక్షింతలేసేసారు. అలా అలా అక్షింతలేసేసారా? అంతే. మీరు మీ లైఫ్‌ని గూడా ఒక జోక్‌లాగా మాట్లాడేసుకోవడం, జోక్‌లాగా తీసుకోవడం జేస్తారా? అంతే. బేసిక్‌గా ఒక 2 డేస్ అయిపోయింది హైదరాబాద్‌కొచ్చి. హ్మ్. నాకు అందరూ మూడీగా ఉంటే అస్సలు నచ్చదు. ఓకే. ఇప్పుడు నా మీద నేనన్నా జోక్స్ ఏసుకుంటా. వాళ్ళ మీదనన్నా ఏస్తా. వాళ్ళ మీద ఏస్తే సీరియస్ అవుతారు. హ్మ్. సో, ఇక్కడ నవ్వాల్సింది కామన్ పాయింట్ ఇక్కడ. నా మీద నేనేసుకొని వాళ్ళని నవ్విస్తా. హ్మ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మా బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుద్ది. ఓకే. బేసిక్‌గా ఒక కొటేషన్ అంటారు. అందరూ చెప్తా ఉంటారు నాకు తెలీదు గానీ, బయటికెప్పుడు నవ్వుతా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా ఏడుస్తా ఉంటారని జెప్పేసి. ఎందుకు ఏడుస్తానో కూడా చెప్తాను. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మనం బయటికి చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. అవును. అవన్నీ అందరికి తెలియాల్సిన అవసరం లేదు. మన ఈ నేను నిజంగా మీకు తెలీదు కాదు. ఈ యూట్యూబ్ అంటేనే ఒక ముసుగు. ఇప్పుడు మనం తింటున్నామా? హ్మ్. ఫోన్ అక్కడ పెట్టుకొని తినాలి. నార్మల్‌గా అయితే అలా చేస్తామా? చేయంగా. ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నాం, హస్బెండ్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఏదైనా ఫన్నీగా వేయాలి. అక్కడ హస్బెండ్ నవ్వడు నార్మల్‌గా మనం ఉంటే. కానీ అక్కడ కెమెరా పెట్టామనుకోండి, మన మాటలకి వాళ్ళు ఇంప్రెస్ అయినట్టు ఎక్స్‌ప్రెషన్ పెడతారు. హ్మ్. చాలా వరకు ఇది ఫేక్‌గానే ఉంటది. హ్మ్. అంటే ఆ ముసుగులో మీరు బ్రతికేస్తున్నారంటారా? చాలా మంది ఇంతే. ఈ యూట్యూబర్స్ లైఫ్ ఎట్లుంటదంటే ఏవో కొన్ని ఆన్ స్పాట్ అంటే అవతల వాళ్ళు కెమెరామన్‌ని మెయింటైన్ చేస్తూ ఎడిటర్స్‌ని పెట్టుకొని ఆన్ స్పాట్‌లో తీసేవాళ్ళు చాలా మందుంటారు. హ్మ్. కానీ మేమెలా ఉంటామంటే రీక్రియేట్ చేయాలి మళ్ళీ సీన్‌ని. ఓకే. ఇప్పుడు ఇది బాగా అనిపిచ్చింది. మళ్ళీ మనం దాన్ని రీక్రియేట్ ఇది చేయాలి. చేయాలి. నేచురల్‌గా రావాలి. రావాలి. హ్మ్. సో, అది నటనే కదా! నిజం. చాలా వరకు ఎక్కడో అలా ఆహ్, నటిస్తూ విసిగిపోలేదా ఏ రోజు? నేను వీడియోస్‌లలో కూడా చెప్తాను. హ్మ్. నాకు వీడియో తీసేవాళ్ళు, కెమెరామెన్ ఎవ్వరు లేరు. ఆల్మోస్ట్ హౌస్‌లో వీడియోస్ చేసుకునే వాళ్ళకి అలానే ఉంటది. హ్మ్. నేను ఒక, ఒక కుకింగ్ వీడియోస్ తీయాలంటే జస్ట్ ఒక అరగంటలో అయిపోయే కుకింగ్ నాకు 1 ½ అవర్ పట్టద్ది. ఓకే. దాన్ని ఎలా షూట్ చేస్తాం తెలుసా? కెమెరా ముందు ఫోను ముందుకు తెచ్చుకోవాలి. స్టాండ్ జరుపుకోవాలి. అప్పటికి నేను ఎన్ని స్టాండ్‌లుంటాయో ఇంట్లో. ఒక సెల్ఫీ స్టిక్ అని, రింగ్ లైట్ అని, ఒక క్లిప్ టైప్ ఎన్ని పెట్టుకొని ఉంటానో అంటే కవర్ చేయడానికి. హ్మ్. కానీ
మనం మూవ్ అవ్వాలి. మనం అవును. తెచ్చుకోవాలి. షూట్ చేసుకోవాలి. ఇది కాదా? మళ్ళీ ఇంకొక యాంగిల్‌లో పెట్టుకోవాలి. హ్మ్. ఇదంతా జరుపుకుంటూనే ఉంటాం. అదే అదర్ పర్సన్ అనుకో జస్ట్ అరగంటలో అయ్యే కుకింగ్ కూడా జస్ట్ 20 మినిట్స్‌లో అయిపోద్ది వీడియో షూటు. హ్మ్. అది ఉంటే బాగుండు అని ఒక అనిపిస్తది. రెగ్యులర్ లైఫ్ మిస్ అయిపోయారనమాట. అవును. కదా! మొత్తం ఇదే ఇంకా. హ్మ్. పొద్దున లేవడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని స్కూలుకి పంపించడం, మళ్ళీ వచ్చి వీడియో షూట్ చేసుకోవడం, మధ్యాహ్నం వాళ్ళకి క్యారేజ్ తీసుకెళ్ళడం, వాళ్ళకి తినిపించుకోవడం, మళ్ళీ వచ్చి వీడియో షూట్ చేసుకోవడం, మళ్ళీ నైట్ వాళ్ళని సాయంత్రం తీసుకురావడం, వాళ్ళకి స్నాక్స్ పెట్టుకోవడం, ట్యూషన్‌లో వదలడం, మళ్ళీ తీసుకొని రావడం, హ్మ్. వాళ్ళని ఇంక నిద్రపుచ్చడం, వాళ్ళకి ఫుడ్ పెట్టి, ఆ తర్వాత నేను ఎడిటింగ్ చేసుకోవడం, ఈ వీడియోస్ ఈరోజు తీసిన వీడియోస్ నెక్స్ట్ డే అప్‌లోడ్ చేయడం. టోటల్ లైఫ్ ఇదే. ఇంక ఈ మధ్యలో నేను పడుకోవడం, తిన్ మీరు నమ్మరు. ఇక్కడ హైదరాబాద్‌కొచ్చిన కాడి నుంచి నేను డైట్ అనేది పక్కన పెట్టా. హ్మ్. నేను ఓన్లీ మధ్యాహ్నమే తినేది. ఓకే. మార్నింగ్ టిఫిన్ తినను. నైట్ తినను. సీరియస్‌లీ? అది డైటా? లేకపోతే డైట్ అని కుదరట్లేదా? అది డైట్ అని కూడా చెప్పను. ఇప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ తిన్నాననుకో బేసిక్‌గా టిఫిన్ తినకపోవడం అనేది చాలా వరస్ట్ థింగ్. హ్మ్. మార్నింగ్ అస్సలు బ్రేక్‌ఫాస్ట్ అసలు స్కిప్ స్కిప్ చేయకూడదు. చేయకూడదు. దానివల్ల అవును. చాలా ఇష్యూస్ వస్తాయి. హ్మ్. కానీ నాకిక్కడ నైట్ ఏ టైం దాకో నేను ఎడిటింగ్ చేసేసి కళ్ళు బాగా ఎప్పుడెప్పుడు కళ్ళు ఇట్లా పడుకుంటే నిద్రొచ్చే టైప్ ఉంటాం. హ్మ్. మార్నింగ్ తిన్నామనుకోండి, అలా నడుము అలిస్తే ఏమవుతుంది? నిద్రొచ్చేస్తది. నిద్రొచ్చేస్తుంది. హ్మ్. ఇంకెక్కడ వర్క్ చేసుకుంటాం? నాకక్కడ ఓకే. టైం ఎక్కడుంది? నిద్రపోతే వీడియో ఎప్పుడు షూట్ చేయాలి? మరీ చాలా వర్కాహోలిక్ అయిపోయారంటే మీ హెల్త్, మీ నిద్ర చాలా ఇంపార్టెంట్. ఫుడ్. కానీ ఇట్లా మేనేజ్ చేసుకొస్తున్నానో నాకే తెలియట్లేదు. ఇది ఒక్కోసారి ఎప్పుడు తెలుస్తది తెలుసా? ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హ్మ్. తెలుస్తది. వస్తూనే ఉంటాయి అయి మామూలే. కానీ నా ఒపీనియన్ అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించలేం. హ్మ్. అట్లా అయిపోయింది. ఎన్నో చూసాను వైషు నేను. అంటే డబ్బులు లేని సిట్యుయేషన్సు. హ్మ్. ఎక్కడో విలేజ్‌లో అసలు చిన్న విలేజ్ మాది. ఓకే. అక్కడి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అది నా ఛానెల్‌లో అందరికీ తెలుసు. హుహు. కానీ ఒక్కగానొక సిట్యుయేషన్‌లో అస్సలు ఇంకొక్క అడుగు కూడా ముందుకేయలేనేమో అనిపిస్తది. స్టిల్ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దాటేసొచ్చానా? లైఫ్‌లో ఇన్ని అనుభవించేసాను అని అనిపిస్తది. హ్మ్. ఆ కానీ అడుగు వెయ్యలేనప్పుడు ఎలా ముందుకొస్తారు? ఏంటి మోటివేషన్ అక్కడ? పిల్లలు హ్మ్. మనకేదన్నా అయితే వాళ్ళ సిట్యుయేషన్, వాళ్ళ ఫ్యామిలీ. మనమే గదా! వాళ్ళకి అండగా ఉండేది. హ్మ్. ఇప్పుడు రేపు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటది. ఎవరి వల్ల? మన వల్ల. అవును. సో, మనకేదన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. నాకు అంటే మీకా బాధేస్తుంది. మంచి ఫ్యూచర్ లేదనా? ఇవ్వలేకపోయారని ఎప్పుడైనా ఫీలింగ్ ఉండిందా? నాకు ఫాదర్ లవ్ తెలీదు వైషు. అసలు బేసిక్‌గా ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు. కానీ ఎప్పుడూ ఫాదర్స్ ఎలా ఉండాలి అంటే పిల్లలతో ఫన్నీగా. హ్మ్. సో, మన ప్రాబ్లమ్స్ అందరికీ ఉండే ప్రాబ్లమ్సే అందరి పేరెంట్స్‌కి ఉంటాయి. అవును. కానీ అది పిల్లల దగ్గర చూపించకూడదు. ఆ స్ట్రెస్సు, ఆ కోపము అన్నీ వాళ్ళ మీద రుద్దేస్తే ఐ మీన్ రుద్దడం అంటే వాళ్ళ మీద చూపించకూడదు. చూపిస్తే హ్మ్. సో, దానివల్ల మనకేమైపోద్ది భయమొచ్చేస్తది. హ్మ్. వీళ్ళతో ఇలా ఉండకూడదు మనం కనీసం మాట్లాడితే ఎలా సీరియస్ అవుతారో. ఓకే. నేను మీ చైల్డ్‌హుడ్ పాడైపోయిందా ఆ లెక్కన? అంటే నాకా మెమోరీస్ లేవు. హ్మ్. ఎక్కడో కొన్ని కొన్ని వెతుక్కోవాలనమాట. ఓకే. ఎవరన్నా ఫాదర్, డాటర్ లవ్ గురించి చెప్తుంటే మన లైఫ్‌లో ఇలాంటివి లేవు. మనకెందుకు వినడం అనిపిస్తది పక్కకెళ్ళిపోతా. ఓకే. ఏడ్చేసిన రోజులు గూడా ఉన్నాయి. నేనొకసారి 'ఢీ' షో చూస్తున్నాను. హ్మ్. అక్కడ ఫాదర్ అండ్ డాటర్ లవ్ గురించి ఆహ్, వస్తుంది సాంగు. అసలు ఇట్లనే కూర్చొనున్నా, ఏడుస్తూనే ఉన్నా. ఇమ్మీడియేట్‌గా మా నాన్నకి ఫోను చేసి, "ఏం చేస్తున్నావు? తిన్నారా?" ఎట్లా అనిపిస్తదంటే, నేను చాలా కోల్పోయానేమో లైఫ్‌లో. అది నా పిల్లలకి ఇవ్వకూడదు అని అనిపిస్తది. దాని కోసమే ఫైట్ చేస్తున్నా. మా హ్మ్. వారు ఎప్పుడైనా నేను కొడతాను పిల్లల్ని. నేను డెఫినైట్‌లీ కొడతా. కానీ మా వారు కొడితే నేను ఒప్పుకోను. ఓకే. "నువ్వు కొట్టొద్దు. హ్మ్. నీకు కోపం ఉంటే నా మీద చూపించు. వాళ్ళ మీద చూపించొద్దు" అని నేను చెప్తాననమాట. ఎందుకంటే ఎవరో ఒకరు స్ట్రాంగ్ ఉండాలి పేరెంట్స్‌లో. కోపం ఉండాలి. కానీ అవును. ఇంకొకరు వాళ్ళని ఎట్లా చెప్పాలి? ఏదైనా వాళ్ళొచ్చి ప్యాంపర్ చెప్పుకునేలాగా. చేస్తున్నట్టు హ్మ్. వచ్చి ఇప్పుడు మమ్మీ నచ్చదు. నాకు డ్యాడీ అంటే ఇష్టం. అట్లా ఉండాలి. హ్మ్. ఇద్దరూ హ్యాంగ్రీగా అట్లా ఉండొద్దు. హ్మ్. అది నా పాయింట్ అంటే అనమాట. మీ నాన్నగారు అలానే ఉన్నారు. మీ మదర్ కూడా అలానే ఉండేవారా? నేను వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ. ఓకే. మీకు ఛాన్స్ దొరకలేదు. దొరకలేదు. హ్మ్. ఎప్పుడూ అంటే ఈ మధ్య ఇంకొంచెం దగ్గరవుతున్నాం అవునా? గానీ, ఇంతకు ముందంతా హ్మ్. మామూలే. అదే ఇంగ చాలా తెలిసిందే మంది గదా! నాన్న ఉన్నా ఆ ప్రేమని అనుభవించడం చాలా తక్కువ. ఎక్కడో కొన్ని ఏదన్నా ఫెస్టివల్స్‌కలా కలిసినప్పుడు హ్మ్. మా తమ్ముళ్ళు అట్లా వస్తది గానీ, ప్యాంపర్ చేయడం అట్లా కొంచెం తక్కువ. మీరొక్కరేనా పాప? ఒక పాప, ఇద్దరు తమ్ముళ్ళు. తమ్ముళ్ళున్నారు నాకు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు
ఇప్పుడు ఇంకో ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే వాళ్ళు గూడా మంచి పొజిషన్‌లోకి వస్తారు. ఆ తర్వాత మా నాన్న గూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ మామూలే. హ్మ్. అంతే. వాళ్ళేం చెప్పేది. చేసేవారు? ఎవరు? మీ ఫాదర్ అండ్ మదర్? ఫార్మర్సే. హ్మ్. ఇటు వాళ్ళు ఫార్మర్సు, మా హస్బెండ్ తరపున వాళ్ళు ఫార్మర్సే. ఓకే. అందరూ మామూలే. ఎక్కడ కోటీశ్వరులంటూ ఏమీ లేరు. హ్మ్. స్టిల్ మేము ఈ యూట్యూబ్ జర్నీ అని చెప్పను గానీ, మేము బెంగుళూరులో ఉన్నాం మ్యారేజ్ అయిన తర్వాత. ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను. ₹500 కూడా ఉండవు. రేపు సాలరీ పడితే గానీ, ఇవాళ 500 కూడా ఉండేది కాదు. ఓకే. అలాంటి సిట్యుయేషన్స్ నేను చాలా చూసా. ఎవ్వరికీ తెలీదు. ఓకే. మాకు చుట్టాలుంటారు గదా! నిజంగా చాలా మందికి అంతే కదా! మంత్ ఎండ్ వస్తే సాలరీ లేకపోతే కానీ డబ్బులుండవు. మాకొచ్చేది ఎంత 20,000 వస్తే హ్మ్. ఇప్పుడు బెంగుళూరులో ఉండి ఇంటి రెంటు, పిల్లల్ని 20,000 వస్తే ఎట్లా సరిపోతాయి? హ్మ్. ఏదన్నా బాగలేకపోతే హాస్పిటల్‌కెళ్తే వేలు అక్కడ. ఓకే. మీరు బెంగుళూరు ఎళ్ళే ముందే మీకు పిల్లలున్నారు. లేదు. ఓకే. బెంగుళూరు పిల్లలు పుట్టేంత వరకు ఓకే. హ్మ్. పిల్లలు పుట్టిన తర్వాత కదా మనకి అసలు అసలు లైఫ్ అనేది కనిపిస్తది. పూర్తిగా ఇలా మారిపోద్ది గదా! అస్సలు, అసలు రూపాయి వాల్యూ అప్పుడు తెలుస్తది మనకు. పిల్లలు పుట్టిన తర్వాత. హ్మ్. పిల్లలు పుట్టినంత వరకు ఖర్చు పెట్టచ్చు. దాచిపెడితే ఒక ₹10 దాచిపెడతాం. హ్మ్. దాచిపెట్టకపోతే పోనీలే అబ్బా! ఇప్పుడెవరు ఒక నెల ఖర్చయిపోయినాయి అనుకుందాం హ్మ్. అని అనిపిస్తది. ఓకే. కానీ పిల్లలు పుట్టిన తర్వాత రేపు ఏమో సడెన్‌గా రేపు బాలేకుండా వస్తది వాళ్ళకి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఉండాలి కదా చేతిలో డబ్బులు. హ్మ్. సో, రూపాయి చాలా విలువ తెలుసు. ఇదైపోయామనమాట అసలు ఆ టైంలో గూడా పాపని నేను రీసెంట్‌గానే చెప్పాను నా ఛానెల్‌లో. టేకర్స్ ఉంటారు. కేర్ టేకర్స్ యాహ్! ఓకే. బెంగుళూరులో. హ్మ్. పాపని అక్కడ జాయిన్ చేసి జస్ట్ 2½ ఇయర్ పాప. ఓకే. ఎంత స్ట్రెస్ అయిపోయి ఉంటే నేను ఆ డిసిషన్ తీసుకుంటాను. 2½ ఇయర్స్ పాపని ఆ సెంటర్‌లో వేసేసి నేను మిషన్ కుట్టడానికి వెళ్ళా. జస్ట్ ఒక 1 వీక్ ఎళ్ళా అంతే. 1 వీక్ కూడా కాదు. 1 వీక్ లోపే హ్మ్. వెళ్ళా. నేను ఒక 2 డేస్‌లో అది కుట్టడం నేర్చేసుకున్నా. ఓకే. అయితే ఇక్కడొకటి జరిగింది. వాళ్ళు సరిగ్గా చూసుకోలే పాపని. హ్మ్. మోషన్‌కి వెళ్తే క్లీన్ చేయకపోవడం, తనకి ర్యాషెస్ రావడం. అయ్యో! ఇంగా తర్వాత మా వారు "వద్దులే నువ్వు సంపాదిచ్చేది తిన్ని చూస్తుంటే" ఇంగా సర్లే అబ్బా! అని చెప్పేసి సరే ఆ టైం కోసం వెయిట్ చేసి అక్కడ డ్రాప్ అయ్యాను గానీ, హ్మ్. యూట్యూబ్ ఛానెల్స్ ఒకటి కాదు 4, 5 పెట్టాను. ఓకే. అప్పట్లోనేనా? అప్పట్లోనే హ్మ్. బెంగుళూరులో పెళ్లయిన పాప పుట్టిన తర్వాతే ఫస్ట్ ఛానెల్ స్టార్ట్ చేశాను. సో, ఏ ఇయర్ ఇది? ఇయర్ చెప్పొచ్చా? గుర్తుందా మీకు? ఏ ఇయరు అంటే నేను ఛానెల్ స్టార్ట్ ఆ! చేసిందా? పాప పుట్టింది 2020 అనుకుంటా. కరోనా స్టార్ట్ అవుతుంది. కరోనా స్టార్ట్ అయిన తర్వాతే హ్మ్. మొత్తం ఓకే. జరిగింది నాకు తెలిసి. అప్పుడు ఇవి ఉంటాయి గదా! ఇన్‌స్టా రీల్స్ అయి హ్మ్. తీసుకొచ్చి ఈడ కాపీ పేస్ట్ చేసేవాళ్ళం. ఓకే. అంటే మనకు తెలీదు. ఏదో పెట్టేయాలి, ఏదో హ్మ్. సంపాదిచ్చేయాలి, వచ్చేస్తాయి డబ్బులు అన్నట్టు ఉండేదనమాట మైండ్ సెట్. ఓకే. అలా 1, 2 ఛానెల్ పోయాయి. తర్వాత ఒకటి ఎవ్వరియి పెట్టకుండా నాయే పెట్టాను. కానీ అది ఎందుకో రాలా. హ్మ్. కంటెంట్ నచ్చలేదో మేబీ మేము విలేజర్స్ అయ్యుండి అక్కడ హైదరాబాద్‌లో బెంగుళూరులో. బెంగుళూరులో ఆ సెట్ కాలేదో ఏమో కానీ అవి పోలే. హ్మ్. ఆ తర్వాత ఊరికొచ్చాము. అక్కడి నుంచి బెంగుళూరు వదిలేసి వచ్చేసారా? వచ్చి సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఓకే. ఊరికి వచ్చేసామనమాట. హ్మ్. కానీ ఉంటాయి గదా! ఇంగ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అప్పుడు. అత్త, అదేలే. మామ, ఈ ఇల్లు బేసిక్‌గా ఇల్లు ఉండాలి వైషు గారు. మనకంటూ ఒక సొంత సొంత ఇల్లు ఇల్లు. ఉండాలి. అది ఎంతదైనా సరే. ఇండిపెండెంట్ హ్మ్. ఒక హౌస్ ఉంటే మన కష్టంలో ఉన్నప్పుడు అది ఆదుకున్నంత ఎవరు ఆదుకోరు. అది నిజం. అయితే మేము ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్ ఎవ్వరు ఫేస్ చేసుండరేమో అనిపిస్తది. ఇంటి కానీ వల్ల? ఆ ఇల్లు లేకపోవడం వల్ల. ఓకే. హ్మ్. ఇప్పుడు ఏముంది ఒకరింట్లో ఉన్నామనుకో ఇది నా ఇల్లు దొబ్బేయ్ అంటారు. చెప్పాలంటే. ఏమన్నా మాట్లాడితే. అవును. సో, ఆ మాట ఎందుకొస్తది? ఆ వస్తువు నీది కాదు కాబట్టే వస్తది. హ్మ్. అదే నీదయ్యుంటే నిన్ననలేరు కదా! ట్రూ. సో, ఆ మాటలు ఫేస్ చేసి విసిగిపోయాననమాట. ఇప్పుడుందా సొంత ఇల్లు మీకు? ఎక్కడ ఉంది? మాకు యాక్చువల్‌గా ఏంటంటే ఆహా! ఉన్నట్టుండి కట్టేయాలని కాదు. హ్మ్. సరే ఇంగయిపోయింది ఎట్టా లేదు. సో, ఒక మంచి హౌస్ కట్టుకోవాలి అంటే ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి. హ్మ్. పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళ చదువులు చూసుకుంటూ, చిన్న సేవింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశా అనమాట. హ్మ్. ఇలా సాలరీ పడ్డం ఆలస్యం టిక్ 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 అని ఈఎంఐలకెళ్ళిపోతాయి. అలా చూసుకోవడంత సేపు గూడా ఉండవు. హ్మ్. సో, సర్లే పోనీ ఇంగ మన సేవింగ్స్‌కే కదా ఎళ్తున్నాయి. ఓకే. అందుకని చెప్పి నేను ప్రశాంతంగానే ఉన్నా. బావుంది లైఫు. హ్మ్. ఇంకెక్కువ స్ట్రెస్ సేవ్ అవ్వాలి చేస్తున్నారా అనుకోలే. మనీ? బానే పర్లేదా? పర్లేదు. హ్మ్. ఇంతకుముందు దానితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్. ఇంతకు ముందు ఎంతొచ్చేవి వైషు. హ్మ్. అవునా? నేను నెల్లూరుకి షిఫ్ట్ అయిన తర్వాత బావుందని చెప్పాలి నా లైఫు. అవునా? చాలా.
నాకు మంచి రెవెన్యూ వస్తుంది. మంచి బ్రాండ్ ప్రమోషన్స్. సో, బావుంది. ఇంతకుముందు నేను చేసిన తప్పేంటంటే యాక్చువల్‌గా హ్మ్. మీరు చెప్పకపోయినా, మీరు అడగకపోయినా నేను చెప్పేస్తా. హ్మ్. ఆస్ట్రాలజీ ప్రమోషన్స్. ఓకే. వాటి గురించి అసలు నా లైఫ్‌లో వరస్ట్ అంటే వరస్ట్ డెసిషన్. డిసిషన్ అది. అసలు చేయకపోయి ఉంటే బాగుండు. ఓకే. ఎందుకలా? ఆస్ట్రాలజీ నార్మల్‌గా చాలా మంది చేస్తూ ఉంటారు. చేస్తుంటారు. హ్మ్. కరెక్టే చేస్తుంటారు. కానీ మన వెనకాల ఒకటి జరుగుద్ది. హ్మ్. వాళ్ళు మనకు చెప్పేది ఒకటి చెప్తారు. ఓకే. నేను చేసిన వాళ్ళని నేను చెప్పట్లేదు. చాలా వరకు జరిగేది ఇదే. హ్మ్. మనకేంటి జస్ట్ 101 రూపీసో 99 రూపీసో తీసుకుంటాము జస్ట్ కాల్‌కి ఓకే. అని చెప్తారు. కానీ వెనకాల జరిగేది చాలా మీకు తెలియంది కాదది. హ్మ్. సో, అది నాకు తెలిసిన తర్వాత వద్దు. చాలా నెగెటివ్ అయిపోయినా బయట. నాకు తెలీదు. నేనేంటంటే కళ్ళు మూసుకొనేసి నా ఏదో నా ఇల్లేదో, నా వీడియోస్ ఏవో, నా పిల్లలేవో ఇదే. బయట ఏం జరుగుతుందనేది నాకు తెలీదు. తెలీదు. హ్మ్. సో, నా ముందు వరకు వచ్చేసరికి చాలా కోల్పోయా. ఓకే. అంటే అప్పుడు బ్యాడ్‌గా ఎళ్ళిపోయాననమాట. నెగెటివ్‌గా. నెగెటివ్‌గా ఎళ్ళిపోయా. హ్మ్. హ్మ్. ఇంగా వద్దు ఇలా అని చెప్పేసి ఇంగ ఎప్పుడైతే నెల్లూరుకొచ్చామో అన్నీ బ్లాక్ చేసేసి అంటే వాళ్ళింగ కాంటాక్ట్ అవుతుంటారు గదా! ఇప్పటికి స్టిల్ వస్తుంటాయి వేరే నంబర్స్ నుంచి. మేడం మీరు చేస్తారా? ఇంతిస్తాము ఒక వీడియోకి. ఏముంది ఒక వీడియో పెడితే చాలు. వాళ్ళు ఎంతిస్తారు? 50 పైన ఇస్తారు ఇప్పుడుండే మనకి. కానీ అస్సలు ఎందుకంటే నేను చేయనని చెప్పేసా మా సబ్‌స్క్రైబర్స్‌కి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇంగటి నుంచి ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ మన ఛానెల్‌లో ఉండవు. ఓకే. ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ అనే కాదు. హ్మ్. ఏది బ్యాడ్‌గా మన దాంట్లో ఉండదు ఓకే. అని నేను వాళ్ళకి ప్రామిస్ చేశా. అదే విధంగా నేను మంచిగానే చేస్తున్నా. హ్మ్. సో, నెగెటివ్ కామెంట్స్ అంటారా? మీరు నెగెటివ్ కామెంట్స్ అంటే నాకొక విషయం గుర్తొస్తది. కొన్ని వీడియోస్‌లో మీరే చెప్పేస్తా ఉంటారు. అవును. ఈ వీడియోకొస్తాయి చూడండి నెగెటివ్ కామెంట్స్. ఏముందిలే మీరు పెట్టండి మీకేం పనుంది. ఇలా మీకు మీరే అంటే మీకు భయంతో చెప్తారా నెగెటివ్ కామెంట్స్ గురించి? లేకపోతే మీరు పెడతారు వదిలేసేయ్ నేను చూస్తాను. మీరు పెట్టొద్దని వాళ్ళకి హింట్ ఇస్తారా? లేకపోతే మీరు పెడుతున్నారు నేను చూస్తాను నాకు అలవాటయిపోయింది అని ఆ! చెప్పడానికి చెప్తారా? అలవాటే. ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఏంటంటే వైషు హ్మ్. నా ఛానల్ ఫస్ట్ నెగెటివ్‌గానే పోయింది. ఓకే. అది వీడియో. హ్మ్. నాకు తెలీదప్పుడు. ఎవరికి తెలుసు మనమేమన్నా బయట తిరిగే వాళ్ళమా ఏంటి? హౌస్ వైఫ్‌ని. క్యాస్ట్ గురించి చెప్పకూడదని, హ్మ్. అసలు క్యాస్ట్ నోట్లో నుంచి రాకూడదని, ఇవన్నీ మనకేం తెలుసు? అది అవును. ఒక పెద్ద అయిపోయింది. సో, నేనొక వీడియోలో అది చెప్పా. ఓకే. దాని వల్ల అసలు ఎన్నో అసలు లాక్స్‌లో వెళ్ళిపోయింది వీడియో. హ్మ్. ఆ ఒక్క వీడియోకి 20,000+ సబ్‌స్క్రైబర్సో ఏమో వచ్చారు. అంతలా వెళ్ళిపోయిందది. విలేజ్ థీమ్ అది మొత్తం వీడియో మొత్తం విలేజ్ థీమే ఉంటది. హుహు. షార్ట్ వీడియో. ఓకే. నేను అసలు లాంగ్ వీడియోస్ నువ్వు చూసుకోంటే మహా అయితే ఒక 20 వీడియోస్ కూడా ఉండవు నా అంతే. ఛానెల్‌లో. హ్మ్. సో, అది వెళ్ళిపోయింది. ఇంక సెకండ్ వీడియో నెగెటివ్ అయింది. నేను దాని గురించి ఇది ఏం మాట్లాడిన నెగెటివ్ అయిపోయింది. ఒక 2, 3 వీడియోస్ ఆమె గురించి. హ్మ్. క్యాస్ట్ గురించి ఓకే. మాట్లాడితే. హ్మ్. ఓపెన్ చేస్తే మొత్తం నెగెటివ్ కామెంట్సే ఉంటాయి. ఓహ్! ఒక్కటి కూడా పాజిటివ్ ఉండదు. ఎవరో కొందరు అట్లా కాదు అంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు. తన ఉద్దేశ్యం అది కాదు అని చెప్పి ఏదో ఒకరు పెట్టుంటారు అంతే. అన్ని తట్టుకున్న దాన్ని ఇది తట్టుకోలేనా అనిపిస్తది. హ్మ్. అంటే చూసి, చూసి, చూసి అలవాటయిపోయింది. అలవాటయిపోయింది. ఇంక పెట్టుకోండబ్బా! అంటే ఎప్పుడు బాధపడలేదు. చదవడం మానేసాను. నీకు అర్థం కావట్లే. కామెంట్ ఇట్లా చూస్తానా అది అయిపోయింది. వేరేది. అక్క నువ్వు సూపర్‌గా ఉన్నావంటే వాళ్ళకేదైనా రిప్లై ఇవ్వడం. సూపర్‌గా ఉన్నాననే కాదు. ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తారు. హ్మ్. ఇలా ఉండు, ఇలా ఉండు అని చెప్పేసి. ఓకే. అది మంచిగా అనిపిస్తది. కానీ కొంతమంది నేను రీసెంట్‌గా ఒక కామెంట్ చదివా. హ్మ్. మేము జాబులు చేసి కష్టపడి సంపాదిస్తుంటే, నువ్వు వీడియోలు పెట్టి, ఆ వీడియోస్‌ని మేము చూస్తే నువ్వు సంపాదిస్తున్నావు అని చెప్పేసి. ఓకే. జాబులు చేస్తున్నావు. వర్క్ ఎవరికి చేస్తున్నావు నువ్వు? నీకు నీకు వర్క్ ఇచ్చారక్కడ. హ్మ్. ఆ వర్క్ ఇవ్వడం వల్ల ఇచ్చిన వాళ్ళకి కొంచెమైనా ఆదాయం ఉంటది గదా! అవును. నువ్వు చేసిన దానికి నీకు ఆదాయం ఉంటది. అసలు ఏమీ చేయకుండా నీకు జీతం ఇస్తున్నారా? ఇవ్వరుగా. ఇక్కడ ఇది గూడా అంతే. మేము హ్మ్. పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, అంతా చేస్తూ ఏదో టైం దొరికినప్పుడు మేమేమి ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకోలా. అన్నం వండేదన్నా ఒకరికి, కూర వదిలే ఏదో ఖాళీ టైంలో చేసుకుంటున్నాం. లేకపోతే వాళ్ళొచ్చి మా ఇంట్లో పనులు చేయట్లే. హ్మ్. ఇంకా ఏం చెప్పాలి వాళ్ళ గురించి? మారరు వాళ్ళింకంతే. హ్మ్. ఆ కామెంట్‌ల వల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు. కానీ ఇటు సైడ్ ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతదిగా. మా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఓకే. మా హస్బెండ్ అంటావా? వదిలేయ్. అయన్నీ ఎందుకు? అసలెందుకు చదువుతున్నావు? హ్మ్. అంతే. ఈ మధ్య ఏంటంటే మా వారు నెల్లూరుకి షిఫ్ట్ అయిన తర్వాత నేను మా వారి గురించి చెప్తుంటాను గదా! ఇట్లా, హ్మ్. ఇట్లా అని జెప్పేసి. ఆ వాటి గురించి నలుగురు కూర్చొని డిస్కషన్ జేయడం. ఇలా అనొద్దు, ఇలా అనొద్దు, ఇలా అంటాను అని చెప్తూ ఉంటారు గానీ మంచిగానే ఎళ్తుంది ఏదైనా. హ్మ్. హ్మ్. బ్యాడ్‌గా లేదు. హ్మ్. ఆ కామెంట్‌లని పెట్టుకొని వదిలేసా.
అప్పుడప్పుడు వీడియోస్ లో మీ వారి గురించి కూడా చెప్తా ఉంటారు కదా, ఆయన అర్థం చేసుకోవట్లేదు నన్ను ఇప్పుడు. అర్థం చేసుకోలేదంటే వైషు ఆ, పొద్దులస్తం పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు పని చేస్తారు కాదని చెప్పను, ఏదో మనమే ఎదగదేస్తున్నాం అని చెప్పట్లేదు నేను. ఉమ్, ఒక హౌస్ వైఫ్, నార్మల్ హౌస్ వైఫ్ సంపాదిస్తుంది ఇప్పుడు. సరే అది ఎంత అనేది పక్కన పెడితే ఎంతో కొంత సంపాదిస్తుంది. ఇప్పుడు నీ లైఫ్ టోటల్ లైఫ్ తంది నీ చుట్టూనే తిరుగుతుంది. ఉమ్, సో ఆ ఖాళీ టైంలో తను ఏదో వర్క్ చేసుకుంటుంది. కొన్ని కొన్ని ఉంటాయి, ఏమంటారు, బట్టలు అలా కుర్చీ మీద వేసేది, అది నచ్చదు. ఉమ్, ఇప్పుడు ఈ వీడియోస్ అనేది మనం తీసుకోవాలి అంటే ఇంట్లో పనులు కొన్ని ఆపాలి. ఓకే. అన్ని చేసుకోవడానికి నాకు ఎట్లా కుదురుతుంది, నేను మనిషినే కదా. ఉమ్, ఆపాలి అంటే కొంచెం సేపు ఆపుతాం, ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఓపిక వస్తుందో అప్పుడు చేసుకుంటాం. ఉమ్, అలా కాదు, ఫస్ట్ ఆయన ముందు ఇంట్లో పని ఉమ్. కంప్లీట్ చేసుకో, ఆ తర్వాత వీడియోస్ చేసుకో అంటారు. మనకి ఉండాలి కదా, ఎట్లా కుదురుతుంది చెప్పు. సపోర్ట్ చేయరా అసలు? చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్ట్ చేయకపోతే ఇక్కడి వరకు ఎందుకు వస్తాను. కాకపోతే కొంత ఓసిడి క్యారెక్టర్ అంటారు కదా, ఇంట్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ నీట్గా కనిపించాలి. నీట్గా కనిపించాలన్నమాట. ఉమ్, ఒక్కోసారి వచ్చేసి మొత్తం ఆయనే తీసేసుకొని వెళ్ళిపోతాడు. ఉమ్, ఒక్కొక్కసారి టెంపర్తో వస్తాడు బయట నుంచే. ఎవరన్నా ఏదన్నా అంటే పని వల్ల లేకపోతే వచ్చేసి ఇది ఇలా ఉంది అలా ఉంది ఎగురుతా ఉంటాడు అనమాట. పట్టించుకో, కోపం వస్తుంది. ఆయన ముందు గమ్ముకున్నా కానీ వీడియో చెప్పేస్తారా? మీది ఏదో ఒక ఏమంటారు ఊత పదం ఒకటి ఉంటది కదా, ఓలక్కో అని, ఆ, దాన్ని మానేసా. ఎందుకని? ఒక్కటి చెప్పిన విషయం, అది విలేజ్కి సరిపోయింది. ఉమ్. విలేజ్ అంటే మళ్ళీ మీరు అబ్బా నువ్వు అక్కడి నుంచే వచ్చావు విలేజ్ అంటున్నావు అంటారు వాళ్ళు. బేసిక్ గా ఈ మధ్య మీకు ఆ కామెంట్స్ కూడా ఉంటున్నాయి కదా, ఇటు మారిపోయావు చాలా. మారిపోయావు చాలా. ఎలా మారిపోయారు చెప్తారు? ఇప్పుడు ఉమ్, మనం ఏ ప్లేస్ కున్నామో ఆ ప్లేస్ తగ్గట్టు కొంచెం ఉండాలి కదా. నేను అదే అప్పుడు అంటే పిల్లల తల్లి అంటారు కదా, ఉమ్, చిన్న బాబు. సో ఉంటాయి పాలిచ్చేదానికి వీలుగా, నేను ఇంకా ఆ విలేజ్కి తగ్గట్టు నైటీలలోనే అట్లా ఉండేదాన్ని. ఓకే. సో ఇంకా అదే నైటీలు వేసుకొని ఇక్కడ తిరగలేము కదా, అవ్వదు అట్లా కదా. ఎట్లా తిరుగుతాం. ఇప్పుడు నేను ఒక రోజులో ఒక చైర్ ఉంటుంది, ఈ చైర్కి ఇంత డ్రెస్సులు మారుస్తా, ఉహు. మొత్తం మార్చేసి దాని మీద కుప్పలాగా వేసేస్తా అనమాట. ఓ. ఇప్పుడు ఒకే వీడియోని ఒకే డ్రెస్ ఒకే వీడియో షూట్ చేస్తా అంతే. ఉమ్, ఇంకా మధ్యలో వేరే వీడియో వస్తుంది వేరే డ్రెస్ తో, ఓకే. అట్లా మేనేజ్ చేసుకుంటే ఇంత అవుతాయి అసలు అనమాట. ఎంత రిచ్ అయిపోయారండి మీరు, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డ్రెస్ డ్రెస్ అంటే మళ్ళీ వేసుకుంటా కొన్ని రోజుల తర్వాత, అలా అని చెప్పి ఒక్కసారే వేసుకుంటా అని చెప్పను, ఓకే. గ్యాప్ ఉంటుంది అనమాట. అంతేగాని అమ్మా మనం అంత రిచ్ కాదు నైనా, గ్యాప్ ఉండ కలర్ఫుల్ గా కనిపించడానికి ఛానల్ ఎవరైనా ఓపెన్ చేస్తే. సో అట్లా ఉంటది అనమాట. ఓకే. సేమ్ పలాజోస్ ఉంటాయా, ఆ. ఒక టాప్ వేసుకుంటే పలాజోతో స్కూల్కి వెళ్తా. ఓకే. ఇవేమి ఇట్లాంటి వేసుకుని ఎక్కడ బయట తిరగను. ఉమ్, మరి అది అది ఎవరికి కనిపించదు, వీడియోలో మారిపోయా అంతే. ఓకే. బయట నేను సేమ్ ఉన్నా. ప్రతి ఒక్కరు మా వాళ్ళు అంటారు కొంచెం మంచిగా రెడీ అయ్యి బయటికి రావచ్చు కదా అని. ఉమ్, నేను అందరికి కనిపించాల్సిన అవసరం లేదు, నేను వీడియో కోసం రెడీ అవుతున్నా, అక్కడ తీసేస్తా ఇంకంతే వెళ్ళిపోవడం. అంతే. నార్మల్గా వెళ్తా స్కూల్కి, ఆ స్కూటీ వేసుకుని ఈ మధ్య ఒకటి కొనుక్కున్నాను లేండి. ఎవరు చూసినా మా వాళ్ళు ఎక్కడ చూసినా సరే వెంటనే ఫోన్ వచ్చేస్తుంది, ఉమ్, స్కూటీలో వెళ్తున్నావుగా నేర్చేసుకున్నట్టున్నావుగా అని చెప్పేసి. తప్పలేదు, మార్పు తప్పలేదు. ఆ అవును. మార్పు తగ్గట్టుగా మీరు మారాల్సి వచ్చింది. మరీ అంత ఘోరంగా ఏం మారిపోలేదు, కాకపోతే కొంచెం కొంచెం. బేసిక్గా నేను జీన్స్ వేసుకున్నా, ఒక వీడియో పెట్టా, ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎంత మంచిగా, చాలా బాగున్నావు, నీకు ఇది బాగా నచ్చింది, బాగుంది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. లిటరల్లీ వాళ్ళతో కూడా నేను షేర్ చేసుకున్నా, చూడక్క ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు చాలా రోజుల తర్వాత అని చెప్పేసి. చాలా రోజుల తర్వాత నెగటివ్ కామెంట్ రాలేదని చెప్పి ఆనందపడ్డారా? అసలు బేసిక్ గా ఛానల్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క వీడియో కింద ఎన్ని నెగిటివ్ కామెంట్స్. ఎందుకని నెగటివ్ కామెంట్స్? మీకు ఎందుకు? మనం అందరం నచ్చాలని లేదు కదా. అవును. మనం కోతి వేషాలు ఎక్కువ వీడియోస్లలో, మనం పద్ధతిగా చేయాలి. పద్ధతి అంటే ఏమంటారు, సైలెంట్ గా కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ నాకు అస్సలు సూట్ కావు. కోతిగానే చేస్తా, తింగరగానే మాట్లాడతా. ఓకే. అయ్యే నచ్చుతున్నాయి వాళ్ళకి, సో అవి కొందరికి నచ్చవు, అలాంటి వాళ్ళు పెడుతుంటారు. ఏం మారింది అంటే యూట్యూబ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఏం మారింది? మారింది అంటే మంచిగా ఉంది. ఇంకేం చెప్పాలి. అవును. అప్పుడు నేను ఏదన్నా ₹1 ఖర్చు పెట్టాలన్నా ఆలోచించేదాన్ని. ఇప్పుడు నేను రూపాయి ఖర్చు పెడితే ₹2 వస్తుంది అన్న ధైర్యం అయితే వచ్చింది. ఇబ్బంది లేదబ్బా, బాగున్నా, చాలా బాగున్నా. టైం పట్టిందా అంటే యూట్యూబ్ చేయడం ఈజీనే, షార్ట్స్ అయితే ఇంకా మరీ ఈజీ అని అనేసుకుంటారు కదా అందరూ. ఈజీ అని అసలు ఎవరు ఈజీ అయితే డబ్బులు ఎలా వస్తాయి? ఈజీ అయితే ఇప్పుడు ఎంతమంది పెట్టలేదు ఛానల్స్, ఎగ్జాక్ట్లీ రాక అసలు ఎంత బాధపడుతుంటారు. నేను 2 years నుంచి చేస్తున్నాను, 3 years నాకు మానిటైజేషన్ కాలేదు, ఏదైనా హెల్ప్ చేయండి, ఎన్ని కామెంట్లు వస్తున్నాయి. ఎంతమంది కని చేయాలి? ఇప్పుడు హెల్ప్ చేస్తాం, నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటే ఓ
చేసుకుంటారేమో కొంతమంది నేను చెప్పానని చెప్పి. వీడియోస్ నువ్వు పెడితేనే కదా నువ్వు సక్సెస్ అవ్వగలవు. అవును. దానికి వాళ్ళకి నచ్చేలా మనం పెట్టాలి. నీ కంటెంట్ ఏది పోతుందో నువ్వు పెట్టాలి. అది నేను చెప్తాను. చాలా మంది నేను మళ్ళీ వాటికి రిప్లై ఇవ్వలేదని చెప్పి కూడా కోపంతో కొంతమంది పెడుతుంటారు కామెంట్స్ బ్యాడ్‌గా. కొంచెం ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుద్ది. కోపంతో కాకుండా కొంచెం నిదానంగా ఇప్పుడు వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ మన దగ్గర కంటెంట్ ఉంటే కదా ఉంటారు మన వీడియోస్ చూసేది. నిజానికి సబ్స్క్రిప్షన్స్ వల్ల కూడా కాదు డబ్బులొచ్చేది. ఆ సబ్స్క్రైబర్స్ వల్ల కాదు. ఐ మీన్ అంటే వాళ్ళు చూడడం వల్లే డబ్బులొస్తున్నాయి. కానీ కౌంటింగ్ వల్ల కాదు.